మహారాష్ట్ర ఒకప్పట్లా కాదు, ఇప్పుడు మారింది. మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసు మత ప్రచారం ఏదో, మత మార్పిడి ఏదో వాళ్ళకి తెలుసు. రాత్రి ఫాదర్ సుధీర్ అనే ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆయన భార్యని అరెస్ట్ చేశారు, 12 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం వీళ్ళిద్దరిని కాకుండా మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయాన్ని విషప్రసారం చేస్తున్నారు తప్ప ఎందుకు చేశారన్న విషయాన్ని వదిలేశారు. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా కేరళ నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమాయక హిందువుల్ని మత ప్రచారం పేరుతో మత మార్పిడి చేస్తున్నారు. డిసెంబర్ 31ని ఈ రోజు, అలాగే జనవరి 1ని చేసుకోవడానికి అనే పేరుతో వచ్చి ఇక్కడ మత ప్రచారం చేస్తూ చర్చిల్లో కొంతమందిని, పేదవారిని తీసుకొని వెళ్ళి మత మార్పిడి చేసేస్తున్నారు. ఏమనంటే మత మార్పిడి కాదు, మనసు మార్పిడి అంటున్నారు. ఆ మనసు మార్పిడి ఏంటో, మత మార్పిడి ఏంటో అర్థం కాలేదు. మత ప్రచారం చేసుకోవడమే తప్పు, మళ్ళీ మత మార్పిడి. పైగా మహారాష్ట్రలో మత ప్రచారం అనేది లేదు. ఎవరూ కూడా ఇలా మత ప్రచారం చేయడానికి లేదని కొత్త చట్టం తీసుకొచ్చారు కదా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు ఉన్నది. దీని గురించి ఇప్పుడేమొచ్చేసి వాళ్ళ రాష్ట్రంలో జీవోలు తెచ్చుకున్నారు. జీవోలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ పోలీసులు ఆ విధంగానే స్పందిస్తారు. ఇప్పుడు దీనికి పినరన్ విజయన్ ఏం మాట్లాడుతున్నాడు, అక్రమంగా మైనారిటీలను అరెస్ట్ చేస్తున్నారు, ఇది చాలా ప్రమాదకరం అని చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ గురించి ఇప్పుడు తెలిస్తే విదేశాల నుంచి ఫండింగ్ ఆగిపోద్ది, విదేశాల నుంచి ఒత్తిడి పెరిగిపోద్ది. ఈ దేశం యొక్క జుట్టుని విదేశ సంస్థల చేతిలో పెట్టడానికి అవ్వదు. ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు, కానీ కేరళ సీఎంకి, తమిళనాడు సీఎంకి, పశ్చిమ బెంగాల్ సీఎంలకి, వీళ్ళందరికీ కూడా దేశం ఏమైపోయినా పర్వాలేదు, దేశాన్ని ఏ విధంగా అయినా సరే తాకట్టు పెట్టేస్తారు. పశ్చిమ బెంగాల్ మమతా బేగం ఏమొచ్చేసి రోహింగ్యాలకు తాకట్టు పెట్టేస్తుంది. వీళ్ళేమొచ్చేసి ఆ మిషనరీలు ఉంటాయి కదా, ఆ మిషనరీలకి ఏమొచ్చేసి తాకట్టు పెట్టేస్తారు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు వీళ్ళని బెయిల్ ఇవ్వలేదు. వీళ్ళకి బెయిల్ ఇవ్వకుండా డైరెక్ట్ మీరు కోర్టులోనే తేల్చుకోండి, మీరు కోర్టులోనే చూసుకోండి అని చెప్పేశారు. మాకు దీనికి సంబంధం లేదు, గవర్నమెంట్ ఏ రూల్స్ పెడితే ఆ రూల్స్ మేము ఫాలో అవ్వాల్సిందే, మాకు మతం గురించి సంబంధం లేదు అని చెప్పేశారు పోలీసులు. ఇప్పుడు దీని గురించి చాలా మంది గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. మరి మత మార్పిడి ఎవడు చేయమన్నాడు? నువ్వు మత ప్రచారం చేయడమే తప్పు అనుకుంటే మళ్ళీ మత మార్పిడి అమాయకులైనటువంటి హిందువుల్ని మీరేదో ఆ రొగ్గులో దిగారు, మీరు చూసుకోండి. మళ్ళీ ఎందుకు అమాయకుల్ని ఒక్కొక్క అమాయకుడిని తీసుకొస్తే వాళ్ళ 1,00,000 2 లక్షలు ఉంటాయి వీళ్ళకి, ఫాదర్లకి. బహుశా మహారాష్ట్రలో ఇప్పుడు ఇవన్నీ నిషేధం. ఎందుకు? దేవేంద్ర ఫడ్నవీస్ రాకముందు కూడా ఉన్నా సరే, ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చిన తర్వాత దాన్ని మరింత కఠినతరం చేశారు.